నమస్తే, నేను క్రాంతి. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లో సందడి చేస్తున్న సరికొత్త గ్యాడ్జెట్స్ను, అలాగే టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఇవాల్టి కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. టెక్నాలజీ, గ్యాడ్జెట్స్తో పాటు ఆటోమొబైల్ రంగం పైన ఓ లుక్ వేద్దాం. మొబైల్లోనే కాదు, ఇక వాట్సాప్ సేవల్ని డెస్క్టాప్ కంప్యూటర్లోనూ పొందవచ్చంటోంది ఫేస్బుక్. అయితే ఈ కొత్త వెర్షన్ క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే అందుబాటులో ఉండటం కాస్త టెక్ ప్రియుల్ని అసంతృప్తికి గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తన సేవల్ని మరింత మందికి అందించే విధంగా కొత్త రూపును సంతరించుకుంటోంది. అందులో భాగంగానే ఈ యాప్ను డెస్క్టాప్, పర్సనల్ కంప్యూటర్లలోనూ వినియోగించుకునే విధంగా ఫేస్బుక్ ఈ యాప్లో మార్పులు చేసింది. కిందటి ఏడాదే సుమారు $19 బిలియన్ భారీ మొత్తాలను వెచ్చించి వాట్సాప్ను కొనుగోలు చేసిన ఫేస్బుక్ వాట్సాప్ ఫేస్ లుక్ను కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి దీన్ని గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ నుంచి, అది ఆండ్రాయిడ్ మొబైల్స్కి మాత్రమే వినియోగించుకునే వీలుందని ఐఫోన్లో వాట్సాప్ వాడుతున్న యూజర్లకు యాపిల్ కంపెనీ ప్లాట్ఫామ్ పరిమితుల కారణంగా ఈ వెబ్ సేవలు లభించవని వాట్సాప్ నిర్వాహకులు చెప్తున్నారు. మిర్రర్ ఎఫెక్ట్లా యూజర్ తన ఫోన్లోని వాట్సాప్ అకౌంట్ని కంప్యూటర్లోని వెబ్ బ్రౌజర్ ద్వారా ఉపయోగించుకునేలా ఈ సర్వీసు వీలు కల్పిస్తుందని వాట్సాప్ అంటోంది. అంటే మొబైల్లోని వాట్సాప్కు డెస్క్టాప్ అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్కు 60 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నట్లు అంచనా. భారత్లో వాట్సాప్ యూజర్ల సంఖ్య 7 కోట్లు. యూజర్లు క్రోమ్ బ్రౌజర్లోని web.whatsapp.com వెబ్సైట్ ఓపెన్ చేసి మొబైల్ ద్వారా QR కోడ్ను స్కాన్ చేసి ఈ యాప్ను డెస్క్టాప్లో వినియోగించుకోవచ్చు. టయోటా కంపెనీకి బ్రాండ్ నేమ్గా మారిన ఇన్నోవా, ఫార్చ్యూనర్ మోడల్స్ను న్యూ లుక్లోకి తీసుకువచ్చింది ఆ కంపెనీ. ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి 2 వేరియంట్స్ను లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్స్ యాడ్ చేయడం వలన కస్టమర్లను అట్రాక్ట్ చేయగలుగుతామని కంపెనీ భావిస్తోంది. టయోటా కంపెనీ ఇన్నోవా, ఫార్చ్యూనర్ మోడల్లో కొత్త వేరియంట్స్ను మార్కెట్లోకి తెచ్చింది. ఇన్నోవా మోడల్ను తెచ్చి 10 ఏళ్లైన సందర్భంగా ఈ కొత్త మోడల్ కారును మార్కెట్లోకి తెచ్చినట్లు టయోటా కంపెనీ తెలిపింది. కొత్త ఇన్నోవాలో ఫ్రంట్ గ్రిల్స్లో మార్పు చేయడంతో పాటు న్యూ అలాయ్ వీల్స్ కారుకి కొత్త అందాన్ని తెస్తున్నాయి. ఇంటీరియర్స్లో వుడెన్ ఫినిషింగ్ స్టీరింగ్, లేటెస్ట్ మోడల్ లెదర్ సీట్స్ కార్ లుక్ను మరింత పెంచుతున్నాయి. ఇక సేఫ్టీకి పెద్దపీట వేస్తూ స్టాండర్డ్ మోడల్లో సైతం ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ను ఇంట్రొడ్యూస్ చేసింది ఆ కంపెనీ. కొత్త ఇన్నోవా వేరియంట్ ధరలు 12.64 లక్షల నుంచి 16.80 లక్షలుగా ధర నిర్ణయించింది. ఇక ప్రీమియం స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో ఫార్చ్యూనర్ 4x4 ఆటోమేటిక్ సెట్టింగ్ సిస్టమ్తో కార్ను లాంచ్ చేసింది. 3.0 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంధన్ను ఇందులో అమర్చారు. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్తో ఉంటుంది. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి అధునాతన సదుపాయాన్ని కారులో అమర్చారు. హెడ్ ల్యాంప్స్ లుక్ రూమ్లో కూడా మార్పులు చేశారు. ఈ ఎస్యూవీ ధర 24,17,000గా ఉంది. ఈ 2 కార్లు భారత ఆటోమొబైల్ చరిత్రలో ట్రెండ్ సెట్టర్స్గా నిలిచాయి. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.
బెంజ్తో పాటు BMWకు ఇంజన్లు తయారు చేసి ఇస్తున్నట్లు ప్రకటించింది ఫోర్స్ కంపెనీ. T15 పేరుతో లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉండే విధంగా 15 సీటర్ ట్రావెలర్ను లాంచ్ చేయనున్నట్లు సంస్థ మార్కెటింగ్ హెడ్ అశుతోష్ చెప్పారు. స్కూల్ పిల్లల భద్రత ప్రధానంగా ఫోర్స్ మోటార్స్ నో టెన్షన్ బస్ పేరుతో 13 సీట్ల ట్రాక్స్ క్రూజర్, 26 సీట్ల ట్రావెలర్ మోడల్ బస్సులను ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి లాంచ్ చేసింది. దేశంలోనే మొదటిసారిగా స్కూల్ బస్సులో ఎలక్ట్రానిక్ బ్రేకింగ్, ఆటో లాకింగ్ సిస్టమ్ను అమర్చినట్లు ఫోర్స్ కంపెనీ తెలిపింది. ఇక స్కూల్ పిల్లలు స్కూల్కు వెళ్ళింది లేంది, బస్ పొజిషన్ తెలుసుకునేందుకు లైవ్ ట్రాకింగ్కు సంబంధించి కూడా ట్రాకర్ చిప్ అనే కొత్త సిస్టమ్ను తీసుకొచ్చినట్లు అశుతోష్ తెలియజేశారు. మార్కెట్ వాటా పెంచుకునేందుకు టాటా కంపెనీ కొత్త ప్రణాళికలు ఇస్తోంది. ఇందులో భాగంగా మార్కెట్లోకి టాటా బోల్ట్ కారును లాంచ్ చేసింది. అన్ని వర్గాల వారిని ఈ కారు ఆకట్టుకుంటుందని కంపెనీ చెప్తోంది. టాటా మోటార్స్ కంపెనీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కేటగిరీలో కొత్త మోడల్ బోల్ట్ను మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది. కారు ఫీచర్లను గమనిస్తే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, స్మోక్డ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కనెక్ట్ నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్ రికగ్నిషన్ సిస్టమ్, టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఉన్న పూర్తి ఆటోమేటిక్ ఏసీ యూనిట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక భారత్లో తొలి మల్టీ డ్రైవ్ ఆప్షన్ ఉన్న కారు ఇదే కావడం విశేషం. స్పోర్టింగ్, ఫ్యూయల్ ఎఫిషియంట్, సిటీ మోడ్ వంటి డ్రైవింగ్ సెలెక్ట్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. లీటర్కు పెట్రోల్ కారు 15.6 కిలోమీటర్ల మైలేజీ, డీజిల్ కారు 22.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని చెబుతోంది కంపెనీ. మొత్తం 4 పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఆటోమేటిక్ వేరియంట్ను కూడా అందించేందుకు కంపెనీ ఉత్సాహం చూపుతోంది. మార్కెట్లోకి లాంచ్ అయిన రోజే దాదాపు 1500 కార్లు బుక్ అయినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. కారు ధరలు పెట్రోల్ వేరియంట్ 4,65,000 కాగా డీజిల్ వేరియంట్ ధర 5,75,000గా ఉంది. సెడాన్ సెగ్మెంట్లో జస్ట్ తర్వాత వస్తున్న రెండో మోడల్ ఇది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ CLA క్లాస్ సెడాన్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఈ కారు మార్కెట్లో లభిస్తోంది. ఈ కారు ద్వారా సేల్స్ పెంచుకునేందుకు భారత్లోనే ఈ కారును ఉత్పత్తి చేస్తున్నామని బెంజ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కారు ధర 31.5 లక్షల నుంచి 35.9 లక్షలుగా ఉంది. గత 2 ఏళ్లలో భారత్లో తమ అమ్మకాలు 50% పైగా వృద్ధి సాధించాయని, ఈ స్థాయి వృద్ధి మరే దేశంలోనూ లేదని కంపెనీ అంటోంది. 2014లో 10,200 కార్లను విక్రయించిన ఈ సంస్థ మరిన్ని కార్ల అమ్మకాలు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. కిందటి ఏడాది 10 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిన బెంజ్ ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ను దృష్టిలో పెట్టుకుని స్లీక్గా ఉండే కాంపాక్ట్ కంప్యూటింగ్ డివైస్ అనూస్ ఈబుక్ X205ను మార్కెట్లోకి తెచ్చింది ఆసూస్ కంపెనీ. కేజీ కంటే తక్కువ బరువు ఉండే విధంగా ఈ బుక్ను రూపొందించారు. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ డివైస్లో 11.6 అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 GB ర్యామ్, 32 GB ఆన్ బోర్డ్ మెమొరీ, 500 GB క్లౌడ్ స్టోరేజ్ స్పేస్, VGA కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది ఆసూస్ కంపెనీ. ఇక ఈ ఏడాది 50,000 నెట్బుక్లు అమ్మాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు ఆసూస్ అధికారులు తెలిపారు. ఈ డివైస్ ధర 14,999గా ఉంది.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వినూత్న మొబైల్స్ ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. లేటెస్ట్ మోడల్స్లో భాగంగా క్వాడ్ మొబైల్ జీఫెక్స్ 2ను లాంచ్ చేసింది. 5.5 అంగుళాల డిస్ప్లే, 2 GHz ప్రాసెసర్, 2.1 మెగాపిక్సెల్ ముందు కెమెరా, 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 2 GB ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 16 GB, 32 GB స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందని ఎల్జీ తెలిపింది. సింగిల్ సిమ్ ఉన్న ఈ ఫోన్ బరువు 152 గ్రాములు. జనవరి 30 నుంచి దక్షిణ కొరియాలో ఈ ఫోన్ అమ్మకాలను ప్రారంభించనున్నట్టు ఎల్జీ చెప్తోంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ను అందుబాటులోకి తీసుకురానుంది. భారత కరెన్సీలో ఈ ఫోను ధర 45,400 రూపాయలు. చైనా యాపిల్ లాగా ప్రసిద్ధి చెందిన షియోమి కంపెనీ తాజాగా 4G Mi4ను లాంచ్ చేయబోతోంది. వేగంగా వృద్ధి సాధిస్తోన్న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరింత వాటా పెంచుకోవడం లక్ష్యంగా షియోమి కంపెనీ ఈ Mi4 మొబైల్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుండగా 5 ఇంచెస్ IPS డిస్ప్లే, 2.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 GB ర్యామ్, 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, LED ఫ్లాష్, సోనీ IMX214 సెన్సార్, 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గత ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించిన షియోమి ప్రస్తుతం రెడ్మీ 1S, రెడ్మీ నోట్, Mi3 మొబైల్ ఫోన్లను ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. కాగా ఇటీవలే బీజింగ్లో షియోమి కంపెనీ Mi నోట్ ప్రో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. మీరు మోటరోలా ఫోన్ వాడుతున్నారా? ఆ మోడల్ నుంచి అప్గ్రేడ్ కావాలనుకుంటున్నారా? అయితే మీకు ఆ ఛాన్స్ కల్పిస్తోంది మోటరోలా కంపెనీ. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని మోటో E, మోటో Z, మోటో X పైన ఎక్స్చేంజ్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 19 నుంచి 23 వరకు వర్తిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 4,000 నుంచి 6,000 రూపాయల వరకు డిస్కౌంట్తో పాటు 10 క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అంతేకాకుండా కొన్ని ఫోన్ల పైన బ్లూటూత్ హెడ్సెట్లను ఉచితంగా ఇస్తోంది. కొత్త ఆఫర్ల ద్వారా మరింత మంది కస్టమర్లను అట్రాక్ట్ చేయాలనేది మోటరోలా వ్యూహంలా కనపడుతోంది. హోండా బెస్ట్ సెల్లింగ్ మోడల్ CR-V కార్ను మరోసారి ఫేస్ లిఫ్ట్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది హోండా కంపెనీ. ఫ్యూయల్ ఎకానమీతో పాటు పూర్తి స్థాయి సెక్యూరిటీతో లాంచ్ చేయనున్నట్లు హోండా తెలిపింది. హోండా కంపెనీ తన ఫేవరెట్ మోడల్ CR-Vలో మార్పులు చేసి కొత్తగా 2015 వర్షన్ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్సీ టెక్నాలజీతో, విండ్షీల్డ్ మౌంటెడ్ కెమెరా రాడార్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించింది హోండా. యాక్సిడెంట్స్ జరగకుండా ముందే వార్నింగ్ ఇచ్చే సమాచార వ్యవస్థతో పాటు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఇందులో అమర్చారు. అంతేకాదు మిర్రర్లో కూడా చిన్నపాటి కెమెరాస్ ఉండడంతో పూర్తిగా సెక్యూర్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీని ద్వారా కారు చుట్టుపక్కల ప్రాంతాల్లోని విజువల్స్ ను డాష్ బోర్డు పైన ఉన్న మానిటర్ ద్వారా చూసుకుని కారును కంట్రోల్ చేసేలా రూపొందించారు. ఫ్రంట్ గ్రిల్స్ లో మార్పులతో పాటు న్యూ LED లైట్స్, స్కిడ్ గార్డ్ కార్ ఎక్స్టీరియర్స్ లో బెస్ట్ గా ఉన్నాయి. బ్లూటూత్, టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఆల్ ఆడియో కంట్రోల్స్ కూడా స్టీరింగ్ మౌంటెడ్ గా ఉండడం కారును మరింత రిచ్ గా తయారు చేస్తాయి. పాత మోడల్తో పోలిస్తే మొత్తం దాదాపుగా 60 మార్పులతో CR-V కార్ను రూపొందించింది హోండా. ఇక ఇంజన్ విషయానికొస్తే 2.4 లీటర్ ఐవిటెక్ ఇంజిన్ 185 హార్స్ పవర్ జనరేట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఆల్ వీల్ డ్రైవింగ్ సిస్టమ్ కారుకు కొత్త లుక్ ను తీసుకొస్తోంది. 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారును పరిగెత్తించడంలో తోడ్పడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు బోత్ పెట్రోల్, డీజిల్ వెర్షన్ లో మార్కెట్లో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్ లీటర్కు 12 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుండగా డీజిల్ వెర్షన్ కారు లీటర్కు 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని హోండా కంపెనీ తెలిపింది. ఈ కారు ధర 22 నుంచి 26 లక్షలుగా ఉండవచ్చని అంచనా. 2015 మిడ్లో ఈ కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.